మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పుత్రద ఏకాదశి ఆదివారం. శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశికే పుత్రద ఏకాదశి అని పేరు. శ్రీ మహావిష్ణువుకు ఈ ఏకాదశి అంటే చాలా ఇష్టం. విష్ణుమూర్తి ఆరాధనకు ఇది ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఇంతటి పవిత్రమైన రోజున ఇంట్లో ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ కూరని వండితే చాలు సకల శుభాలు కలుగుతాయి. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. కోటి జన్మల పుణ్యంతో మీరు కుబేరులుగా మారిపోతారు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈరోజు కొన్ని కూరలని పొరపాటున కూడా తినకూడదు. కాదని ఈ కూరలు వండినా లేదా తిన్నా పూజా ఫలం దక్కదు. మనం కష్టపడి భక్తితో చేసే పూజలు, నోములు, వ్రతాలు దేవుడికి చేరకపోగా అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. చేతిలో డబ్బు నిలవకుండా దరిద్రం పీడిస్తుంది. ఇలాంటి పవిత్రమైన రోజుల్లో మనం ఎంతో నిష్టగా, శుచిగా గుడికి వెళ్ళి పూజలు చేసుకుంటాం. ఆ ఒక్కరోజు మాంసాహారం మానేస్తే సరిపోతుంది కదా అని చాలామంది ఏదో ఒక కూరగాయ వండేస్తుంటారు. కానీ కొన్ని కూరగాయలకు వ్యతిరేక శక్తులను ఆకర్షించే గుణం ఉంటుంది. అవి మన పూజా ఫలాన్ని లాగేస్తాయి. అందుకే ముక్కోటి దేవతల ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఏ కూరలు వండకూడదు, ఏ కూరలు తప్పనిసరిగా వండాలి, పూజ ఎలా చెయ్యాలి, ఏ సమయాల్లో చెయ్యాలి అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమో లక్ష్మీ నారాయణాయ అని కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. హిందూ కాలమానంలో ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంది. ఆ పేరు వెనుక ఒక్కో ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. అలా శ్రావణ మాసంలోని శుద్ధ ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు. పుత్రద ఏకాదశి విశిష్టత భవిష్య పురాణంలో కనిపిస్తుంది. ఈ శ్రావణ శుద్ధ ఏకాదశికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజు కుబేరుని జన్మదినం అని పండితులు చెప్తూ ఉన్నారు. సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుణ్ణి గనుక ఈ రోజున పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈరోజు కుబేర యంత్రాన్ని పూజించిన, కుబేర మంత్రాన్ని జపించిన, కుబేర అష్టోత్తరాన్ని పఠించిన విశేషమైన ఫలితం దక్కుతుంది. ఒకసారి ధర్మరాజు శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరును, దాని మహత్యాన్ని వివరించమని శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు కృష్ణుడు, ఓ ధర్మరాజా, శ్రావణ శుక్ల ఏకాదశి పేరు పుత్రద ఏకాదశి. ఆ ఏకాదశి మహిమను వినటం చేత వాజపేయ యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుంది. మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేసే ఆ ఏకాదశి గురించి చెప్తాను, శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరమిచ్చి ఆ వివరాలను ఇలా చెప్పటం ప్రారంభించాడు. ధర్మరాజా, ద్వాపర యుగారంభంలో మహిష్మతీపురం అనే రాజ్యాన్ని మహిజిత్ అనే రాజు పరిపాలించేవాడు. పుత్ర సంతానం లేకపోవటం వలన అతను ఎప్పుడూ కూడా దిగులు పడుతూ ఉండేవాడు. సంతానహీనుడైన వానికి ఇహపరాలలో సుఖం లేదు కదా. ఎన్ని సంవత్సరాలైనప్పటికీ ఆనందాన్ని కలిగించే పుత్ర రత్నమే అతనికి కలగలేదు. తన దీన పరిస్థితి గురించి బాధపడిన రాజు ఒకరోజు తన కన్న బిడ్డలుగా చూసుకునే రాజ్య ప్రజలను, బ్రాహ్మణులను సభకు పిలిపించి ఇలా అన్నాడు. ప్రజలారా, ఈ జన్మలో నేనెట్టి పాపం చేయలేదు. అధర్మయుతమైన ధనంతో ఖజానాను నింపలేదు. బ్రాహ్మణుల సంపత్తిని, దేవతల సంపదను కొల్లకొట్టలేదు. పైగా యథావిధిగా ఈ ప్రపంచాన్ని జయించాను. మిమ్మల్ని కన్న బిడ్డలుగా చూసుకుంటున్నాను. తప్పు చేసి ఉంటే సోదరుడు, బంధువుల వంటి వారిని కూడా దండించటంలో వెనుకాడలేదు. సౌమ్యుడు, పుణ్యాత్ముడు అయితే శత్రువుని కూడా నేను గౌరవించాను. ఓ బ్రాహ్మణులారా, ఈ ప్రకారంగా ధర్మ మార్గంలో నడిచినప్పటికీ కూడా నేను పుత్రహీనుడినయ్యాను. దీనికి కారణమేమిటో నాకు తెలపండి అని అడిగాడు. రాజు యొక్క దీనాలాపములను వినిన బ్రాహ్మణులు తమలో తాము చర్చించుకుని తమ రాజు కోసం భూత, భవిష్యత్, వర్తమానములను ఎరిగిన ఋషులను కలవడానికి అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అరణ్యానికి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ వారు అనేక ఆశ్రమాలను సందర్శించారు. చివరికి వారు లోపసమునిని కలిసి కొన్నారు. ఆయన కఠోర తపస్సులో ఉన్నాడు. ఆయన దేహం దివ్యంగాను ఆనందమయంగానూ ఉంది. ఆయన ఉపవాస వ్రతంలో ఉన్నాడు. ఆత్మ నిగ్రహుడైన ఆ ముని సర్వజ్ఞాన సంపన్నుడు, బ్రహ్మదేవుని ఆయువంత ఆయుర్దాయం కలవాడు, తేజోమయుడు అయి ఉన్నాడు.
బ్రహ్మదేవుని ఒక కల్పం గడిచిపోగానే ఆ ముని దేహం నుండి ఒక రోమం అనగా లోమము కింద పడుతుంది. అందుకే ఆ మునికి లోమస ముని అనే పేరు వచ్చింది. ఆయనకు భూత భవిష్యత్ వర్తమానములు తెలుసు. ఆ ముని తేజస్సుచే మోహితులైన బ్రాహ్మణులు ఆయన చెంతకు వెళ్ళి వినమ్రంగా స్తోత్రం చేశారు. అది వినిన ఆ ముని వారెవరని, తనను ఎందుకు స్తుతిస్తున్నారని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు ఆయనతో, మునివర్య, సందేహ నివృత్తి కొరకే మీ చెంతకు వచ్చాము. మా రాజైన మహిజితునకు సంతానం కలుగలేదు. ప్రజలమైన మమ్ము రాజు కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్నాడు. అందువలన రాజు కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాము. భాగ్యవశాత్తు మేము ఈరోజు మిమ్ములను చూడగలిగాం. మహనీయుడైన వ్యక్తి దర్శన మాత్రం చేతనే పురుషుడు సకలాభిష్టాలను పొందగలుగుతాడు. పుత్రహీనుడైన మా రాజు పుత్ర వరదుడు అయ్యే మార్గాన్ని బోధించండి అని విన్నపం చేసుకున్నారు. వారి ప్రార్థనలను వినిన ముని వెంటనే ధ్యానముగ్ధుడై మహిజిత్ యొక్క పూర్వజన్మను గురించి తెలుసుకున్నాడు. మహిజిత్ తన పూర్వజన్మలో ఒక వైశ్యుడు. ఆ జన్మలో అతడు ఒక పాపకార్యం చేశాడు. వ్యాపారార్థం అతడు ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి వెళ్తూ దారిలో దప్పికకు గురైనాడు. అది ద్వాదశి మధ్యాహ్న సమయం. దగ్గరలో అతనికి ఒక మంచినీళ్ళ కొలను కనిపించింది. దానిలో అతడు నీళ్లను త్రాగాలనుకున్నాడు. అప్పుడే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగతో పాటు నీళ్లు త్రాగడానికి అక్కడకు వచ్చింది. కానీ ఆ వైశ్యుడు ఆవును దూరంగా తరిమివేసి తానే మంచినీళ్లను త్రాగాడు. దప్పికగొన్న ఆవును నీళ్ల త్రాగకుండా ఆపినందులకు అతడికి పాపం అంటింది. ఆ కారణంగా రాజు ప్రస్తుత జన్మలో పుత్రహీనుడయ్యాడు అని లోమసముని బ్రాహ్మణులతో రాజు యొక్క పూర్వజన్మ గురించి చెప్పాడు. అది వినిన బ్రాహ్మణులు పుణ్యంతో పాపాన్ని పరిహరించవచ్చునని, రాజు యొక్క పాపం తొలగి పుత్రవంతుడు అయ్యే పద్ధతిని ఉపదేశించమని మునిని ప్రార్థించారు. అప్పుడు లోమసముని బాగా ఆలోచించి బ్రాహ్మణులతో, ఓ బ్రాహ్మణ పండితులారా, శ్రావణమాసంలోని శుక్లపక్షంలో వచ్చే సుప్రసిద్ధ ఏకాదశి పుత్రదా ఏకాదశి. మీరు మీ రాజు ఆ ఏకాదశిని యథావిధిగా ఆచరించండి. ఆ తరువాత ఆ ఏకాదశి వ్రతపాలన వలన కలిగిన పుణ్యాన్ని మీరు మీ రాజుకు ధారపోయండి. మీరు నా ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తే మీ రాజు పుత్రవంతుడవుతాడు అని అన్నాడు. ముని మాటలను వినిన బ్రాహ్మణులు ఆనందించారు, సంతోషించారు. మునికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత తమ రాజ్యానికి తిరిగి వెళ్ళి లోమసముని చెప్పిందంతా కూడా రాజుకు పూసగుచ్చినట్లుగా చెప్పారు. తర్వాత శ్రావణమాసంలోని మొదటి ఏకాదశి రాగానే రాజు యొక్క సలహాదారులైన బ్రాహ్మణులు ముని యొక్క ఉపదేశాన్ని గుర్తు చేసుకొని రాజుతో పాటు పుత్రదా ఏకాదశిని యథావిధిగా పాటించారు. ద్వాదశి రోజు వారు తమ పుణ్యాన్ని కూడా రాజుకు ధారపోశారు. ఆ పుణ్యఫలంగా రాణి గర్భవతి అయి అందమైన పుత్రుణ్ణి కన్నది. కనుక ధర్మరాజా, ఈ పవిత్ర పుత్రదా ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహపరాలలో సుఖాన్ని పొందుతాడు, పుత్ర సంతానాన్ని పొందుతాడు. ఈ ఏకాదశి మహిమను వినేవాడు ఈ జన్మలో పుత్ర ప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరం భగవద్ధామానికి చేరుకుంటాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు పుత్రదా ఏకాదశి మహత్యాన్ని వివరించాడు. ముందుగా ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఆ తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి బయట బియ్యపిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమలు చల్లుకోవాలి. గుమ్మానికి రెండు వైపులా గంధంతో స్వస్తిక గుర్తులు వేయడం చాలా మంచిది. ఆ తర్వాత ఇంట్లో కాస్త ఉప్పు కలిపిన నీటితో ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా ఉప్పు నీటితో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉన్న నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి. ఇల్లు తుడిచాక కాస్త పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఇలా పసుపు నీళ్లు చల్లడం వల్ల ఇల్లు పూర్తిగా పవిత్రమవుతుంది. ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ పొగతో పాటు బయటికి వెళ్ళిపోతాయి. మంచి సువాసన వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఉదయాన్నే ఈ పనులు పూర్తయ్యేలా చూసుకోండి. ఇక స్నానం విషయానికి వస్తే ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. కానీ ఒక ముఖ్య గమనిక ఏమిటంటే ఏకాదశి రోజు షాంపూ
వాడకూడదు. కావాలంటే ముందు రోజే షాంపూతో తలస్నానం చేసి ఈరోజు కేవలం మామూలు నీటితో తలస్నానం చేయాలి. మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు గాని, గుప్పెడు వేపాకులు గాని లేదా తులసి ఆకులు గాని వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పోయి ఆయుష్ పెరుగుతుంది. నీరు కేవలం శరీరం మీది మురికినే కాదు, మన జాతకంలో ఉన్న దోషాలను కూడా కడిగేసేంత శక్తివంతంగా మారుతుంది. అయితే తులసి ఆకులను మాత్రం ఏకాదశి రోజు తెంచకూడదు. వాటిని ముందు రోజే కోసి పెట్టుకొని ఈరోజు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. పసుపు గాని, గుప్పెడు వేపాకులు గాని లేదా 7 తులసి ఆకులు గాని ఈ మూడిట్లో ఏదో ఒకటి కలుపుకొని స్నానం చేస్తే చాలు. 3 అవసరం లేదు. ఈ పవిత్రమైన రోజున చెయ్యకూడని కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు గోళ్లు కత్తిరించుకోవడం, గోళ్లు కురుక్కోవడం, తలకి నూనె రాసుకోవడం లాంటివి అస్సలు చెయ్యకూడదు. పురాణాల ప్రకారం ఏకాదశి రోజు తలకి నూనె రాసుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే మగవారు గడ్డం చేసుకోవడం, హెయిర్ కటింగ్ చేయించుకోవడం, ఆడవాళ్లు జుట్టు కత్తిరించుకోవడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు చేయకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కోపం తెచ్చుకోకూడదు. తన కోపమే తనకు శత్రువు అన్నట్టు మన కోపం మనకు అనారోగ్యాలను తెచ్చిపెట్టడమే కాకుండా మనం చేసే పూజల ఫలితాన్ని కూడా నాశనం చేస్తుంది. అలాగే ఈరోజు ఇంట్లో ఆడవారిని ఏడిపించకూడదు. ఇంట్లో ఆడవారు కంట తడి పెడితే ఆ ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది. ఏకాదశి రోజు ఇల్లాలు నవ్వుతూ ఉంటేనే ఆ ఇంటికి అంతా శుభం జరుగుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున కొన్ని వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వెంటనే చాలా అదృష్టం వస్తుంది. ముఖ్యంగా ఒక ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంది. అలా చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్లే. అలాగే కాస్త బెల్లం కొనుక్కొని తెచ్చుకున్నా సరే భూములు, బంగారం కొనేంత అదృష్టం మీకు కలిసొస్తుంది. పసుపు రంగు గవ్వలను కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే గవ్వలను లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా భావిస్తారు. అయితే ఇవి ఎండెక్కిన తర్వాత కాకుండా ముందుగానే అంటే ఉదయాన్నే 11 లోపు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటు ఏకాదశి రోజు రావి చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటారు. గుడిలో ఉన్న రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే మీకేవైనా మొండి సమస్యలుంటే విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామికి గుడిలో తులసిమాలను సమర్పించండి. మీ కష్టాలు ఇట్టే తీరిపోతాయి. ఏకాదశి రోజు ఇంట్లో తులసి కోట దగ్గర ఉన్న మట్టిని తీసి నుదుటిన బొట్టుగా పెట్టుకుంటే జాతకంలో ఉన్న నాగసర్ప దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు కొన్ని పచ్చి పాలు తులసి మొక్కకు పోసి దండం పెట్టుకోండి. ఇక పూజ ఎలా చేసుకోవాలంటే విష్ణుమూర్తికి ఇష్టమైన పసుపు రంగు బట్టలు వేసుకొని పూజ చేయడం చాలా మంచిది. ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా చీర కట్టుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకొని చేతులకు గాజులు, కాళ్లకు పసుపు, మెడలో నల్లపూసలు, తలలో పూలు పెట్టుకొని లక్ష్మీకళ ఉట్టిపడేలా పూజలో కూర్చోవాలి. ఇలా చేస్తే భర్త ఆయుష్, సంపాదన వృద్ధి చెందుతాయి. పూజను ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో చేసుకోవాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కలిసి ఉన్న పటానికి అలాగే వెంకటేశ్వర స్వామి పటానికి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజ చేయండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. పూజలో తామర పువ్వులు గాని, గులాబీలు గాని, తెలుపు లేదా పింక్ కలర్ గన్నేరు పువ్వులు గాని వాడితే బాగా కలిసొస్తుంది. దేవుడికి పానకం, వరపప్పు లేదా కనీసం చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా సరే అందులో తప్పనిసరిగా తులసి ఆకులు వెయ్యాలి. ఇలా చేస్తే దేవుడు ఆ నైవేద్యాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు. పూజ చేసేటప్పుడు తమలపాకులు కూడా ఉండాలి. ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి. పూజ కోసం మీ ఇంట్లో పూసిన పువ్వులు లేదా కొన్న పువ్వులు మాత్రమే వాడండి. ఇతరుల చెట్ల నుంచి దొంగతనంగా తెంచిన పువ్వులు వాడితే పూజా ఫలం వాళ్లకు వెళ్ళిపోతుంది. ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే ఈరోజు పాలను పొంగించండి. పాలు పొంగిస్తే ఇంట్లో సిరి సంపదలు కూడా అలానే పొంగి పొర్లుతాయి. ఆ పొంగిన పాలతో పాయసం గాని, పరమాన్నం గాని చేసి దేవుడికి నైవేద్యంగా పెడితే పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది. గోమాతలో 3 కోటి దేవతలుంటారు కాబట్టి ఈరోజు ఆవుకు అరటిపండు, క్యారెట్, సొరకాయ లాంటి కూరగాయలు గాని, పచ్చి గడ్డి గాని తినిపిస్తే అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. పూజ చేసే సమయంలో మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం ఎంతో శక్తివంతమైనది.
దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పారిపోతాయి. అలాగే ఈరోజు పూజలో పసుపు కొమ్ములు ఉంచి పూజించాక వాటిని మీ పర్సులో లేదా డబ్బులు దాచి బీరువాలో పెట్టుకుంటే ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం పూట ఇంటి గుమ్మానికి ముందు మట్టి ప్రమిదలో 2 కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించండి. దీనివల్ల నరదిష్టి పూర్తిగా పోతుంది. ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు. మృత్తికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృత్తికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృత్తికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు. ఇక అసలైన విషయానికి వస్తే, ఈ ఏకాదశి రోజున మనం కోరుకున్న కోరికలు నెరవేరాలన్నా, చేసిన పూజ దైవానికి చేరాలన్నా కొన్ని కూరలను పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. మామూలుగా ఏకాదశి నాడు మాంసాహారం అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు తినకూడదనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే కోడిగుడ్డు కూడా మాంసాహారం కిందే వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఏ రూపంలోనూ తినకూడదు. ఇంట్లో కానీ, ఇంటి బయట రెస్టారెంట్లలో కానీ ఆర్డర్ పెట్టుకుని కానీ ఏ విధంగానూ అస్సలు తినకూడదు. కేవలం నాన్ వెజ్ మాత్రమే కాదు, ఈరోజు కొన్ని కూరగాయలను కూడా తినకూడదు. అందులో మొట్టమొదటిది క్యాబేజ్. క్యాబేజ్ అంటే పింక్ కలర్ క్యాబేజ్ కావచ్చు, లేదా మామూలు క్యాబేజ్ కావచ్చు. క్యాబేజీకి సంబంధించినటువంటి కూరలు ఏవి కూడా ఈ రోజున వండద్దు, తినద్దు. తింటే మాత్రం నరకమే. ఇంకా తరువాత పొట్లకాయ కూరను కూడా ఈ రోజున పొరపాటున వండద్దు, తినద్దు. ఈ పొట్లకాయ కూరను వండినా, తిన్నా కూడా మీరు కోరి కోరి కష్టాలను కొనుక్కుని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక తర్వాత కాకరకాయ. కాకరకాయ చేదుగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదే. కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఇలాంటి చేదు కూరలు వండుకుంటే మన జీవితాల్లో కూడా కష్టాలు ఎక్కువగా మిగులుతాయి. తర్వాత తీపి గుమ్మడికాయని కూడా ఈ రోజున ఏ రూపంలో కూడా వండద్దు, తినద్దు. బూడిద గుమ్మడికాయను కూడా జ్యూసుల రూపంలో కానీ, కూరల రూపంలో కానీ, వడియాల రూపంలో కానీ ఈ గుమ్మడికాయలను ఈరోజు వాడద్దు. తర్వాత దొండకాయ. దొండకాయ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, అన్ని రకాలైన పోషక విలువలతో ఉంటుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం సొరకాయ తినకూడదు. తర్వాత ఈరోజు కాలీఫ్లవర్ కూడా అవాయిడ్ చేయాలి. కాలీఫ్లవర్తో గోబీ మంచూరియా అని, లేదంటే కాలీఫ్లవర్ పకోడీ అని చెప్పి, పిల్లలకి ఇష్టమని చెప్పి, అలాగే హెల్త్కి కూడా మంచిదని చెప్పి వండుతూ ఉంటారు.
కానీ ఈరోజు దీన్ని మాత్రం పొరపాటును కూడా తినకండి. తర్వాత వచ్చేసి క్యారెట్. క్యారెట్ ఆరోగ్యానికి కానీ కళ్ళకి కానీ చాలా మంచిది. కానీ క్యారెట్ని ఈ ఒక్కరోజు వండిపోకూడదు, జ్యూస్ రూపంలో కూడా తీసుకోకూడదు. ఇవే ఈరోజు పొరపాటును కూడా తినకూడని కూరలు. ఇక ఈరోజు కొన్ని కూరలని తింటే మాత్రం మహాపుణ్యం ఐశ్వర్యం కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున ఆడవారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన కూరగాయ బెండకాయ. ఈరోజు బెండకాయ కూరను వండి తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంట్లో గొడవలు తగ్గుతాయి. లక్ష్మీదేవి మీ ఒంట్లో స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఈ రోజున బెండకాయతో చేసిన వంటకాలను వండడం శుభప్రదం. అంటే బెండకాయ కూర, బెండకాయ 65 లేదా బెండకాయను పప్పుచారులో వేసుకొని తినడమో చేస్తే మీకు సంవత్సరం వరకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. కనుక బెండకాయను గుర్తుపెట్టుకొని వండండి, తినండి. దీనితో పాటుగా ఈ ఏకాదశి రోజున బొప్పాయి కాయ లేదా పండుని తినడం కూడా ఎంతో మంచిది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా అపమృత్యు దోషాలను హరిస్తుంది. గనుక బొప్పాయి కూర రూపంలోనూ లేదా బొప్పాయి హల్వా రూపంలోనూ లేదా పండు బొప్పాయి ముక్కల రూపంలోనూ ఏదో ఒక విధంగా ఈరోజు బొప్పాయిని తినండి. అలా తింటే మంచి బలం వస్తుంది, చాలా ఆరోగ్యం. ముఖ్యంగా పిల్లల చేత ఈరోజు బొప్పాయిని తినిపిస్తే వారి బుద్ధి వికాసం చెంది చదువులో రాణిస్తారు. ముఖ్యంగా కొరుకులు ఉన్నవారు ఈ రోజును అస్సలు వదులుకోవద్దు. మంచి తెలివి, దీర్ఘాయువు మీ పిల్లలకు లభించాలంటే ఈరోజు మీరు మీ పిల్లల చేత బొప్పాయి తినేలా చెయ్యండి. అలాగే ఈ ఏకాదశి పవిత్ర పర్వదినాన వండాల్సిన మరో అద్భుతమైన కూర ఉలవలు. ఈ ఏకాదశి రోజున ఉలవలను ఉడకబెట్టి తాలింపు పెట్టుకుని తిన్నా లేదా వేడివేడిగా ఉలవచారు రూపంలో తీసుకున్నా లేదా ఉలవ పప్పు రూపంలో తిన్నా సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఉలవలు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున ఉలవలతో చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అంతేకాకుండా మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు పటాపంచలైపోతాయి. ఎందుకంటే ఉలవలు గ్రహదోషాలను తొలగిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈరోజు ఉలవచారు వండి తినడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి కటాక్షంతో ధనవృద్ధి కలుగుతుంది. పిల్లలకు ఇది తినిపిస్తే వారిలో పట్టుదల, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అందుకే ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉలవలను ఏదో ఒక రూపంలో మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఆయురారోగ్యాలతో పాటు అపారమైన సంపదను మీ సొంతం చేసుకోండి. అలాగే ఈ రోజున వండాల్సిన మరో అద్భుతమైన కూర తోటకూర. ఈ ఏకాదశి రోజు తోటకూరను వండితే వంశాభివృద్ధి జరుగుతుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఈ రోజున తోటకూర పప్పు లేదా తోటకూరను కూరలాగో ఫ్రైలాగో వండి పెట్టండి. ఇవన్నీ వినడానికి సాదాసీదా కూరల్లాగే అనిపించినా ఈ పవిత్ర తిథి రోజున వీటిని తీసుకోవడం వెనుక లోతైన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. గనుక ఆడవారు గుర్తుంచుకొని ఈరోజు ఈ కూరల్లో నుండి ఏదో ఒక కూరని వండుకొని తినండి. ఈ ఏకాదశి రోజున మీరు ఏ కూర తిన్నా అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఇంకా మంచిది. ఇవే ఈరోజు తప్పక తినాల్సిన కూరలు. కాబట్టి ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూరల్లో ఏదో ఒక కూర వండండి. అందరితో ఆ కూరని తినిపించండి. మీకు, మీ కుటుంబానికి అన్ని శుభాలే జరుగుతాయి. ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు.
ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన పండగ అయిన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.